హలో ఫ్రెండ్స్, ఈరోజు నోట్లో వేసుకోగానే కరిగిపోయే సొరకాయ గారెలు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా సొరకాయ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఫ్రెండ్స్. ఈ గారెలకి వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. పిండిలో మొత్తం కూడా సొరకాయ తురుముతోటే కలుపుకోవాలి. ఈ గారెల్లో అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పల్లీలు, నానబెట్టిన శనగపప్పు ఇవి తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. దానికి సరిపడా సొరకాయ ముక్కను తీసుకుంటున్నాను. దీని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలామందికి అయితే తెలియదండి సొరకాయ ఇలా గారెలుగా చేసుకుంటారని. నేను చూపించిన విధంగా ట్రై చేశారంటే 10 రోజుల వరకు బయట ఉంచినా కానీ ఈ అప్పలనేవి ఖరాబు కావండి. నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. దీంట్లోకి సొరకాయ మొత్తము కూడా పేస్ట్ చేసి వేసుకున్నాను. అల్లం తురుము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పల్లీలు వేపి పొడిలాగా చేసుకొని అది వేస్తున్నాను. మరీ పొడిలాగా చేయొద్దండి, కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఉప్పు రుచికి సరిపడా తీసుకోండి. ఇలా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి. మీకు టేస్ట్ అనేది నచ్చితే కామెంట్లో తెలియచేయండి. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గారెల్లాగా చేసుకుందాం. దీనికోసమని మందంపాటి కవర్ని ఒకటి కట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, గారె సైజు పెద్దగా రావాలంటే కవర్ని పెద్దగా కట్ చేసుకోండి. దీనిపైన కొద్దిగా వాటర్ అప్లై చేసి చిన్న చిన్న ఉండలుగా పలచగా ఒత్తుకొని వేడి వేడి నూనెలో కాల్చామంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న ఈ పిండి గారెలే కాదండి, తపాల చెక్కలాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కాస్త మెత్తగా వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా, ఈ విధంగా పలచగా చేసుకొని గారెలాగా కాల్చుకోవాలి. మంట పెద్దగా పెట్టామంటే గారె కాలకుండానే నలిపెక్కుతుందండి, టేస్ట్ అంత బాగోదు. కాబట్టి చూసి మీరు మంటని చిన్నగా పెట్టి వీటిని కాల్చుకోండి. ఫ్రెండ్స్, సొరకాయతో గారెలే కాదండి, బూరెలు కూడా చాలా బాగుంటాయి. నేను వేరొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇలా 2 వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసి వీటిని చల్లారబెట్టాలి. మనము వేడిగా ఉన్నప్పుడే డబ్బాలో పెట్టి మూత పెట్టామంటే మెత్తగా అవుతాయండి. గారెలు కూడా తొందరగా ఖరాబ్ అవుతాయి. వీటిని పూర్తిగా చల్లారెచ్చిన తర్వాతనే వేరే డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఇలా క్రిస్పీగా ఉండే సొరకాయ గారెలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ గారెలు చాలా రోజులు నిల్వ ఉండాలి అంటే వీటిని ఎర్రగా కాల్చుకోండి. మీకు అప్పటికప్పుడు కావాలి అంటే కాస్త మెత్తగా ఉండే విధంగా కాల్చుకోండి. అది మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇలా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం.